నమస్కారం అండి. జై శ్రీరామ్. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి సురక్ష ఇలాట్ ఈ ప్రాజెక్ట్ గురించి నేను గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నానండి. ఇప్పుడు ఈరోజు మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఈ వెంచర్లో ఏమేం ఫీచర్స్ ఇస్తున్నారు, ఏమేమి మనకు అదనపు సదుపాయాలు కలుగుతున్నాయి అనేవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఈ వెంచర్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు వెంటనే అసలు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చండి. అంత బాగుందన్నమాట. ఇక్కడ వెంటనే డెవలప్మెంట్స్ అనేవి జరిగిపోతున్నాయి. చుట్టుపక్కల అంతా విల్లా ప్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్నాయి. గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటున్నారు. చుట్టుపక్కల అన్నీ మనకు కిరాణా షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ అవైలబుల్ ఉన్నాయండి దగ్గరలో నియర్ బై. ఇంకా ఈ వెంచర్ అనేది మనకు ఎలా, ఇందులో ప్లాట్ ఎంత పడుతుంది, స్టార్టింగ్ ప్లాట్ సైజ్ ఎంత, ఎంత పెద్ద ప్లాట్ ఉంది, మ్యాక్సిమం ఎంత ఉంది అనే విషయానికి వస్తే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 161 స్క్వేర్ యార్డ్స్ అండి. టాప్ పెద్దది, అతిపెద్ద ప్లాట్ అంటే 244 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇంకా మిగిలిన డీటెయిల్స్కి వస్తే, మీకు ఇందులో గజం వచ్చేసి 22,000గా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. గజానికి 22,000 అండి. ఇప్పుడు ఇందులోనూ మీరు ఈ ప్లాట్ తీసుకున్నట్టయితే 167 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఇందులో డైరెక్షన్స్ విషయానికి వస్తే, ఇటువైపు ఈస్ట్ అండి, ఇటువైపు వెస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇచ్చారు ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే ఈ డైరెక్షన్లో చూస్తే మీకు ఇది ఈస్ట్ వస్తుంది, ఇక్కడ సైడ్ వెస్ట్, ఇది వచ్చేసి సౌత్, ఇక్కడ నార్త్ అండి. కాబట్టి మీరు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నట్టయితే ఒక కాస్ట్ పడుతుందండి. వెస్ట్ ఫేసింగ్ తీసుకుంటే ఒక కాస్ట్ పడుతుంది. మీరు అందులోనే ఈ కార్నర్ బిట్స్ ఉన్నాయి చూసారా, ఈ కార్నర్ బిట్స్ తీసుకున్న వాళ్ళకి ఒక కాస్ట్ పడుతుంది. ఇక్కడ 40 ఫీట్ వైడ్ రోడ్కి కనెక్ట్ అయి ఉన్న ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో ఇవి ఒక కాస్ట్ పడతాయండి. అంటే గజానికి 22,000 పడుతుంది. కానీ మళ్ళీ గజానికి 40 ఫీట్ ఈ రోడ్కి అటాచ్ అయి ఉన్న ఈ ప్లాట్స్కి మాత్రం 400 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మళ్ళీ అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదనమాట. ఈ కార్నర్ బిట్స్ తీసుకున్న వాళ్ళకి వీటి మీద 300 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా 22,000 కాకుండా 300 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పడుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్న వాళ్ళకి 200 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది, 22,000 కాకుండా. ఇదండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్లో మనకు పిల్లలకు సంబంధించి చూసినట్టయితే ఈ పార్క్ చూసారా, పార్క్ అనేది సూపర్ అండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వెంచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. దీన్ని ఇవి ఉంటాయి కదా, అంత లెవెల్ చేసే పని ఉంటుంది కదా, అంత లెవెలింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఆ రాళ్ళు రప్పలు అన్నీ క్లియర్ చేసేసి లెవెలింగ్ చేస్తున్నారు, రోడ్స్ వేస్తున్నారు, ట్రాక్స్ వేస్తున్నారు, అన్నీ డివైడ్ చేయడము, ఇంకా ఇదంతా చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు పార్క్ కూడా అరేంజ్ చేస్తారండి, త్వరలో ఫినిష్ అవుతుంది. మీరు అసలు వీళ్ళ వెంచర్లో గత వెంచర్లలో చూస్తే మాత్రం వీళ్ళు పార్క్ అరేంజ్ చేయడం అంటే సూపర్ అండి. అసలు ఎక్సలెంట్ ఉంటుంది పార్క్. అసలు ఆ పార్క్ చూస్తేనే మీరు అసలు విడిచిపెట్టరు. ఈ వెంచర్లో ఖచ్చితంగా ప్లాట్ తీసుకుంటారు, అంత బాగుంటుంది. మనకు ఈ వెంచర్ విషయానికి వస్తే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఈ రెండేనండి. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్, మీరు ఈ వెంచర్లోకి రావాలన్నా వెళ్ళాలన్నా ఈ 2 మార్గాల ద్వారా రావచ్చు, వెళ్ళొచ్చు అనమాట. 2 మార్గాలను అరేంజ్ చేస్తున్నారు. 2 గేట్స్ ఉంటాయి. ఇది మెయిన్ గేట్, ఇదేమో 40 ఫీట్ వైడ్ రోడ్, ఇదేమో 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్కి వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్స్ ఉంటాయండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్కి వస్తే, అసలు ఈ వెంచర్ అనేది మనం వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉందండి. ఎందుకు అంటే చుట్టుముట్టు మనకు చాలామంది జనాలు నివసిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ వెంచర్కి ఎదురుగా కూడా మన ఇల్లులు కనిపిస్తాయి మీకు. ఆ ఇళ్లలో ఆల్రెడీ నివసిస్తున్నారండి. మీరు అసలు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకొని వెంటనే మీరు గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు, అంత బాగుందనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్కి వస్తే, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, క్లియర్ టైటిల్ ఆల్ రౌండ్ ద కాంపౌండ్ వాల్, వాస్తు కాంప్లియంట్. అంటే మీకు వాస్తు అనేది పక్కా అనమాట, మంచి 100% వాస్తు ఉంది.
40-30 ఫీట్ వైడ్ ఇంటర్నల్ రోడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైటింగ్, మీకు ఇందులో ఎలక్ట్రిసిటీతో పాటు స్ట్రీట్ లైటింగ్స్ని కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వస్తే ఇక్కడ వాస్తు ప్రకారం ఎక్కడ అరేంజ్ చేయాలో వాళ్ళు పక్కాగా ఉంటుందండి. మంచిగా కరెక్ట్గా అరేంజ్ చేసి మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, చిల్డ్రన్ పార్క్ ఏరియా విత్ ప్లే ఎక్విప్మెంట్స్, చెప్పాను కదండి పార్క్ ఏరియాలో ప్లే ఎక్విప్మెంట్స్ అనేవి కూడా సూపర్గా అరేంజ్ చేస్తారు. డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ సర్వీసెస్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. నీటి ఇంకుడు గుంతలండి ఇవి. దానివల్ల మనకు భూగర్భ జలాలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెయిన్ వాటర్ని వేస్ట్ అవ్వకుండా దాన్ని నిల్వ చేస్తాయన్నమాట ఇవి. సూపర్, అది కూడా ఒక బెనిఫిట్. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్కి వస్తే జస్ట్ 1 minute ఫ్రమ్ డైనో వరల్డ్ డైనోసార్ పార్క్ అండి. చూడండి మీకు కనిపిస్తుందా క్లియర్గా. ఇక్కడ 1 minute మనము దగ్గరలో ఉందండి. నడుస్తూ వెళ్తేనేమో ఒక 5 minutes వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర ఉంది డైనోసార్ వరల్డ్ పార్క్. జస్ట్ 3 minutes ఫ్రమ్ ORR ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట్. ఈ వెంచర్ వచ్చేసి బండరావిరాల తారామతిపేట్లో ఉందండి. ఇది జస్ట్ 8 minutes టు విజయవాడ నేషనల్ హైవే, 10 minutes టు వరంగల్ నేషనల్ హైవే, 10 minutes ఫ్రమ్ ఇన్ఫోసిస్ పోచారం, 10 minutes టు రామోజీ ఫిలిం సిటీ, 15 minutes ఫ్రమ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వయా పిర్జాదిగూడ వెళ్తే ఉప్పల్ స్టేషన్కి 15 minutesలో చేరుకోవచ్చు. 20 minutes ఫ్రమ్ నాగోల్ మెట్రో స్టేషన్ వయా బండ్లగూడ, 20 minutes ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్, 20 minutes టు ఎయిమ్స్ బీబీనగర్, 20 minutes టు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, 30 minutes డ్రైవ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 30 minutes టు యాదాద్రి టెంపుల్. ఇంకా ఇక్కడ దగ్గరలో భద్రాచలం హైవే కూడా ప్రపోజల్ ఉందండి. ఇది ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి. చూసారు కదా, ఏవైనా డౌట్స్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్లాట్స్ మాత్రం మీకు 70% సేల్ అయిపోయినాయి, జస్ట్ 30% మాత్రమే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు త్వరపడండి. మళ్ళీ ఇలాంటి వెంచర్స్ అనేవి మనకు దొరకడం చాలా కష్టం అండి. ఇలాంటివి లొకేషన్ కూడా ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు ఈ సండే విజిట్ అనేది ఫ్రీగా ఉంటుందండి. ఫ్రీ విజిట్ ఉంటుంది, మేమే కారులో తీసుకెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, కాల్ చేయండి, కార్ని బుక్ చేస్తాను. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 5 grams గోల్డ్ ఫ్రీగా ఇస్తారండి. ఫస్ట్ మనం 1 lakh పే చేయాల్సి ఉంటుంది. 1 lakh పే చేసి ప్లాట్ని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి డీటెయిల్స్. 1 lakh పే చేసి ఫస్ట్ బుక్ చేసుకోవాలండి. తర్వాత వితిన్ 10 daysలో 25% మిగిలిన అమౌంట్ పే చేయాలి, 25% పే చేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ టు బీ పెయిడ్ వితిన్ 45 days అండి. 45 రోజుల్లో మిగిలిన అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. మీకు అలానే టెన్షన్ పడనక్కర్లేదండి, మీకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనది ఎందుకంటే HMDA అండ్ రెరా అప్రూవ్డ్ కాబట్టి బ్యాంక్ లోన్స్ అనేవి పక్కా అనమాట. కావాలన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ.